హల్లెలూయా. మనం ఈరోజు ధ్యానాంశముగా నిర్గమకాండము 17వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకుందాం. నిర్గమకాండము 17వ అధ్యాయం. ఇది మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్య భాగము. ఎందుకంటే మన మందిరం పేరే యెహోవా నిస్సి కాబట్టి మన మందిరానికి దేవుడు పెట్టినటువంటి పేరు ఇది. ఏదైతే బలిపీఠం మోషే కట్టి దానికి ఒక పేరు పెట్టాడో అదే పేరు దేవుడు మన మందిరానికి ఇచ్చినటువంటి పేరు. ఇక్కడ సందర్భం అందరికీ తెలుసు కదా. అమాలేకీలు వచ్చి మోషేతో వాటర్ గురించినటువంటి గొడవ. యాక్చువల్గా అది బండను మోషే కొట్టినప్పుడు బండలోంచి నీరు వచ్చింది కదా, ఆ నీటి గురించినటువంటి గొడవ మొదలైంది. ఆ తర్వాత ఇంకా అమాలేకీలు వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు దేవుని దగ్గర విచారణ చేసి మోషే ఇంకా మనుష్యులను తీసుకుని బయలుదేరాడు. ఆ యుద్ధంలో మోషే యుద్ధ రంగంలోనికి బయలుదేరట్లేదు, కానీ మోషే కొండ దగ్గరికి వెళుతున్నాడు. యుద్ధానికి యెహోషువ కత్తి పట్టుకొని కొంతమంది జనులను తీసుకుని వెళ్ళారు. వాళ్ళు చాలా అధికులు, చాలా బలవంతులు, యుద్ధవీరులు. యుద్ధానికి సిద్ధమై ఆ అమాలేకు అతనికంటే ఇంకా బలవంతులను కూడా తీసుకుని యుద్ధానికి వచ్చాడు. ఇదంతా చూసినప్పుడు మోషే దేవుని కర్రను చేత పట్టుకుని కొండ శిఖరానికి ఎక్కినట్లుగా అక్కడ రాయబడి ఉంది. అంటే ఎప్పుడు ఆ కర్రను పట్టుకునే నడుస్తాడా అంటే కొన్ని సందర్భాలలో మోషే ఆ కర్ర యొక్క పవర్ను ఆశ్రయించినట్లు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ కర్రను ఏం చేయమన్నాడు, కిందన పడవేయి అంటే అది పాము అయిపోయింది. మళ్ళీ తోక పట్టుకోమంటే అది కర్ర అయిపోయింది. ఆ కర్రతోనే చేతులు పైకెత్తినప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయడం అనేది మోషే కర్ర అక్కడ మనకి అర్థమవుతుంది. దేవుని యొక్క సహాయంతో అతను ప్రతి సమయంలో దేవుని యొక్క సహాయాన్ని వేడుకుంటూ దేవునితో సహవాసం చేస్తూ, ఇది నా సొంత శక్తి బలము కాదయ్యా, దీంతోనే నేను ఏదైనా చేయగలను అన్నట్లుగా ఆయన వెళ్ళేవాడు. కాబట్టి క్లియర్గా రాయిస్తారనమాట అక్కడ. మోషే ఆ కర్రను చేత పట్టుకొని ఆ కర్రను కూడా పట్టుకుని ఆ కొండ శిఖరానికి ఆయన ఎక్కిపోయాడు. ఇప్పుడు అమాలేకీయుల యొక్క సైన్యం చాలా పెద్దది, చాలా గొప్పది, చాలా పవర్ఫుల్. కానీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు సామాన్యమైన మనుషులే. వీళ్ళకి చాలా తక్కువగా ఉన్నారు. అయినప్పటికీ కూడా యుద్ధం ముమ్మరంగా జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా మోషే ఎర్ర సముద్రం దగ్గర ఎలా అయితే చేతులు పైకెత్తి కర్రను పైకెత్తినప్పుడు అది పాయలుగా అయ్యిందో అలాగే దేవుని సహాయం కోసం చేతులు పైకెత్తాడు. అక్కడ జరిగినటువంటి అద్భుతం ఏంటంటే అప్పటి వరకు అమాలేకీలు బలంగా పనిచేయడం, అనేక మంది వాళ్ళు యుద్ధంలో అంటే బలంగా వాళ్ళే జయం పొందుకోవడం లాగా అనిపించింది సిట్యుయేషన్ చూసినప్పుడు. ఎప్పుడైతే మోషే రెండు చేతులు ఇలా పైకి ఎత్తాడో వెంటనే అమాలేకీలు ఓడిపోవడం, మన వాళ్ళు నెగ్గడం కనిపించింది. హల్లెలూయా. అంటే దేవుని యొక్క సహాయంతో దేవుని తట్టు మన చేతులు ఎత్తినప్పుడు ఆ దేవుని దగ్గర నుంచి మనకి సహాయం రావడం అనేది ఇది మనకు తెలిసిన విషయమే. అంటే తెలిసిన చరిత్రే. దీనిలో నుంచి ఒక 3 విషయాలు అంతే. దేవుని తట్టు మన కనులు ఎత్తినప్పుడు, మన చేతులు ఎత్తినప్పుడు ఏం జరుగుతుంది, ఆ తర్వాత ఎలాగ వీళ్ళు అంటే విజయం పొందుకున్నారు, జయం ఎలా వచ్చిందని 2 అంశాలు చూద్దాం ఒక 15 నిమిషాల పాటు. 2 చేతులు పైకెత్తినప్పుడు ఏమైందంటే అక్కడ వాళ్ళకి విజయము వచ్చింది. ఇదే కీర్తనకారుడు కూడా అంటాడు కదా, నేను చేతులు పైకెత్తుట సాయంకాల నైవేద్యము వలె నాకు అనిపిస్తుంది అయ్యా, నేను నా చేతుల పైకెత్తి సాయంకాల అర్పణలాగా నైవేద్యంలాగా నేను స్తుతిస్తున్నాను అనేటువంటిది ఆయన సొంత ఎక్స్పీరియన్స్. ఆయన సొంత ఎక్స్పీరియన్స్తో ఆయన అలా చేతుల పైకెత్తి ప్రార్థన చేయడం అనేది నేర్చుకున్నాడు ఆయన. ఇక్కడ చేతులు పైకెత్తడం ద్వారా జయం వస్తుంది కదా. అప్పటికే మోషే చాలా వృద్ధుడు, అందుకే యుద్ధరంగంలోనికి ఆయనకు వెళ్ళేది లేదు, కానీ యెహోషువను పంపించాడు. చాలా వృద్ధుడు ఆయన. ఎంతసేపు చేతులు ఇలా ఎత్తి నిలవబడగలుగుతాడు. వెంటనే ఆయన కూడా ఎవరు వెళ్ళారు, అహరోను హూరు అనే వాళ్ళిద్దరు వెళ్ళారు. అహరోను ఎవరు, అహరోను మోషే అన్నయ్య. తర్వాత హూరు అనే ఆయన మిరియాము భర్త అంటూ ఉంటారు. మీకేమన్నా డౌటా? అంటే కాదు అని ఊపుతున్నట్లు అనిపించింది. ఎవరైనా తెలుసా మీకు హూరు అంటే? మనకు తెలియదు, ఇక్కడ రాయబడి లేదు, కానీ అలా అంటే మిరియాము గారు భర్త అయ్యుండొచ్చు అనేది కొంతమంది చరిత్రకారుల వాదన. ఓకే, ఏది ఏమైనా ఈయన వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే ఆటోమేటిక్గా ఈయన నిలబడలేకపోతున్నారు. కాబట్టి మోషే ఒక రాయిని తెచ్చి ఆయన దగ్గర వేద్దాము అని చెప్పి త్వరగా వాళ్ళు వెళ్ళి చేతులు ఈయన ఇలాగే ఉంచారు. రాయిని తీసుకొచ్చి ఆయన కూర్చోడానికి రాయిని వేశారు అక్కడ. అప్పుడు ఈయన కూర్చోబెట్టారు ఆ రాయి మీద. ఎందుకంటే ఈయన వృద్ధుడు,
కూర్చోబెట్టినప్పుడు అంటే ఆయన చాలా బలం ఉందని రాయబడింది. ఆయన చనిపోయేటప్పుడు కూడా చాలా బలం ఉంది, కళ్ళు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి, సత్తువ గలవాడే. అయినప్పటికీ ఆయన రాయి తీసుకొచ్చి అక్కడ వేసినప్పుడు దాని మీద ఆయన కూర్చొని చేతులు ఎత్తారు. ఇక యుద్ధం ముమ్మరంగా జరుగుతుంది, జయం మన వైపే వస్తుంది. చేతులెత్తి ప్రార్థించినంతసేపు జయం మందే. కానీ ఈయన చేతులెత్తి ఉండలేకపోతున్నారు. అక్కడ ఉండలేకపోయిన కారణంగా అప్పుడు ఏం చేశారు, అహరోను హూరు వచ్చి ఇటొక చెయ్యి అటొక చెయ్యి వాళ్ళు ప్రొటెక్ట్ చేసి, అంటే ఇలా ఇలా ఉంచలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ పట్టుకోవడం ఒకలాగా చూపిస్తారు మనకి. వాళ్ళిద్దరు ఇలా భుజాలు పెడతారు అనమాట. ఈ భుజాల మీద ఇలా 2 చేతులు వేసి ఆయన కూర్చున్నట్లుగా ఒక పిక్స్, కొన్ని పిక్స్ అలా మనం చూడగలుగుతాం. ఇద్దరు ఇలా 2 చేతులు ఎత్తుకున్నట్లు, లేదంటే ఆయన వాళ్ళిద్దరు భుజాలు కాస్తారు. అప్పుడు 2 చేతులు కూడా వాళ్ళ మీద ఇలా ఆనుకొని పైన ఇలా ఎత్తుతున్నట్లుగా కొంత పిక్చరైజేషన్ అలా చూపించారు. ఏది ఏమైనా సరే 2 చేతులు అహరోను హూరులు అనేవాళ్ళు ఎత్తి పట్టుకోవడము ద్వారా, మోషే చేతులు పైకి ఎత్తడము ద్వారా అక్కడ క్రిందన ఘన విజయం వచ్చింది. హల్లెలూయా. సాయంత్రం వరకు వాళ్ళు అలాగే చేతులు ఉంచారు. సాయంత్రం వరకు యుద్ధం జరిగింది. సాయంత్రానికల్లా జయము మన వాళ్ళదే అయిపోయింది. కారణం ఖచ్చితంగా మనకు అర్థమైపోతుంది, చేతులు పైకెత్తి ఉంచడమే. అక్కడ ఉన్నటువంటి వీరులు ఏమనుకుంటున్నారంటే, నేను 100 మందిని చంపేశాను, నేను 200 మందిని వేసేసాను, ఇలా అందరూ మాట్లాడుకుంటున్నారు. అదే యెహోషువ చెయ్యి అయితే తిమ్మరి పట్టేసింది, ఎన్ని వేల మందిని చంపాడు ఆయనకి అని మాట్లాడుకుంటూ వస్తున్నారు అందరూ. క్రిందకి పైన ఏం జరిగిందో క్రింద తెలియదు కదా, క్రింద ఏం జరిగిందో పైకి తెలియదు. పైనుంచి వాళ్ళు చూస్తున్నారు కింద ఏం జరుగుతుందో, కానీ పైన ఏం జరిగిందో వీళ్ళకి తెలియదు. అలా మాట్లాడుకుంటూ వాళ్ళు ఉంటుండగా అప్పుడు మోషే అంటున్నాడు, నాయనలారా యుద్ధం చేసింది మనం కాదు, యుద్ధం యెహోవాదే, ఆయనే మనకి జయమిచ్చాడు. కాబట్టి మన అతిశయం కాదు, మన గర్వం కాదు, కేవలము సహవాస ప్రార్థన ద్వారా జరిగింది. హల్లెలూయా. సహవాసం అని ఎందుకంటున్నాను నేను? ఒక్క ఆయన చేతులు ఎత్తలేరు, దించేస్తే మధ్యాహ్నం నుంచి పరిస్థితి ఏంటి? ఓడిపోతారు వాళ్ళు. మధ్యాహ్నం నుంచి పరిస్థితి ఏంటి? అప్పుడు మధ్యాహ్నం ఆదుకున్నది ఎవరంటే సహవాసము. హల్లెలూయా. ఇప్పుడు సహవాస ప్రార్థన చాలా ఇంపార్టెంటేనా? ఇక్కడ ఇలా కూర్చొని మనం ప్రార్థన చేయడం చాలా అత్యవసరము. సహవాసం ఎంత బలమైనదంటే సహవాసము విజయాన్ని తెస్తుంది మనకి, సహవాసము విడుదలను తెస్తుంది మనకు. అందుకనే 3 పేటల తాడు తెగిపోదంట. సహవాసంగా మీరు కూడుకొనుట మానకుడి పౌలు చెప్పాడు. నా కోసం ప్రార్థన చేయడం మానొద్దు, మీరు సహవాసంగా కూడుకోవడం మానొద్దు. నేను ఎంత గొప్పనైనా అసలు నా శరీరానికి నా చేతుల రుమాలులో రుమాలు పట్టుకొని ఇంకొకడు రోగి పట్టుకుంటే చేతి రుమాలు, పౌలు చేతిలో పట్టుకున్న రుమాలు ఇంకొకటి పట్టుకుంటే స్వస్థత. ఆయన నడికట్టులో స్వస్థత. ఆయన చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ నా కోసం ప్రార్థన చేయడం, వేడుకోవడం మీరు మానొద్దు. మీరు సహవాసంగా కూడడం మానొద్దు. నేను వచ్చే వరకు నమ్మకంగా ఉండండి. మీరు ఇలా కానీ కూడుకోపోతే చూడండి, బెత్తంతో రావాలా, జాగ్రత్త అంటాడు ఆయన. ఎందుకని? ఆ ప్రేయర్ పవర్ ఆయనకి తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంతే చెప్తున్నారు. యేసుక్రీస్తు సహవాసానికి మిమ్మును పిలిచినవాడు. హల్లెలూయా. యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సహవాసం ఎవరితో? యేసుక్రీస్తుతో మనం సహవాసం చేస్తాం. ఎంత గొప్ప విషయం కదా. దేవునితో సహవాసం ఎంత మధురంగా ఉంటుంది అది. ఎందుకంటే ఆయన మనతో సహవాసం చేయాలనే ఆదాము అవ్వల్ని సృజించుకున్నారు. అంతేనా? ప్రతి చల్లపూట వేళ దేనికోసం వచ్చారు? దేవుడు సహవాసము, మాట్లాడాలి వాళ్ళతో, సహవాసం చేయాలని వచ్చారు. ఈ సహవాసం ఎప్పుడైతే దుష్టుడు వచ్చి సహవాసాన్ని చెడిపాడో అప్పటి నుంచి వాళ్ళ సహవాసం దేవునితో కోల్పోయారు. తరువాత యేసుక్రీస్తు ప్రభువారితో మన సహవాసం మొదలైంది. అనునిత్యము ఆయనతో నడవడం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఇంత అంతా కాదు కదా. మన సహవాసం ఎవరితో ఈరోజు దేవునితో చేస్తున్నామో అనునిత్యము ప్రభుతో మన సహవాసం ఉండాలి ఫస్ట్. తరువాత సంఘ సహవాసము చాలా 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 ప్రాముఖ్యం. మన చేతులు బరువెక్కిపోతున్నప్పుడు ప్రక్కనున్న వాళ్ళు ఆదుకోవడం చాలా ముఖ్యం. మనకంటూ మనం గొప్పవాళ్ళమని ఎప్పుడూ ఊహించకూడదు. చాలామంది వాళ్ళ ప్రార్థన వాళ్ళది గొప్పగా ఎంచుకుంటూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళే ప్రార్థన చేసేసుకోగలం, మాకు ఎవరి సపోర్టు అక్కర్లేదు అనుకుంటూ ఉంటారు. ఒంటరి ప్రార్థన బలమైనది. యాకోబే దానికి ఉదాహరణ. అది చాలా మంచిది. కానీ ఒంటరి ప్రార్థనతో పాటు బైబిల్ ఏం సెలవిస్తుందంటే సహవాసము. సహవాసంలో ఉన్న శక్తి మరణాన్ని కూడా జయింపచేస్తుంది, విడుదల ఇస్తుంది. మనకి ఎక్కడ తెలుస్తుంది? అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో సంఘం అంతా చాలా కష్టంలో ఉంది.
12వ అధ్యాయంలో సంఘమంతా హింస పడుతున్నటువంటి సందర్భం, హింసించబడుతున్నటువంటి సందర్భం. ఈ యాకోబుని మొన్న నేను మంగళవారం దినాన్ని చెప్పాను కదా, సలోమే కుమారుడైనటువంటి యాకోబును తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు వాళ్ళు. పెట్టిన తరువాత సంఘమంతా ఎక్కడికక్కడ చాలా హింసతోనూ బాధతోనూ చెదిరిపోయి ఎక్కడికక్కడ సహవాసంగా ఉండడానికి వీలు లేని పరిస్థితులలో ఉన్నారు వాళ్ళు. ఆ టైంలో ఏం జరిగింది, యూదులందరికీ చాలా ఇష్టమైన కార్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి నామము ఎక్కడా ప్రకటించబడకూడదు. యూదులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ యూదులకి ఇది ఇష్టమైన కార్యము గనుక ఈ యాకోబుని చంపేద్దామని చెప్పి అగ్రిప్ప అక్కడ ఉన్నటువంటి అధికారి ఏం చేశాడంటే యాకోబుని కత్తితో నరికించేశాడు. ఈ భయంతో చెదిరిపోతారు శిష్యులు, ఈ భయంతో సంఘం చెదిరిపోతుంది, ఈ భయంతో నోరు మూసుకొని ఉంటుంది సంఘం, అసలు ఇంకా కిక్కురుమనకుండా ఉంటుందని చెప్పి వాళ్ళు ధైర్యం చేసేశారు. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని అక్కడ రాయబడి ఉంటుంది. యూదులు ఏం చేస్తారు ఇప్పుడు, ఈ అగ్రిప్పే కావాలి మాకు, ఇతనే మాకు సపోర్టరు, ఇతనే మా పైన నాయకుడు అని వాళ్ళకి అక్కడ ఇప్పట్లాగే రాజకీయాలు అలా జరుగుతున్నాయి అక్కడ. అందుకని అలా చేశాడంట అతను. అలా చేసినప్పుడు ఇదేదో బాగుంది, ప్రజలందరూ మన తట్టు తిరుగుతున్నారని పేతురు గారిని అరెస్ట్ చేసేశారు. పేతురు గారిని తీసుకెళ్ళి ఆ పస్కా అయ్యే వరకు ఆగుదాం, ఆ తరువాత ఇతని సంగతి చూద్దాం, ఎందుకంటే ఇది చాలా యూదులకు చాలా ఇష్టమైన కార్యం ఇది అని వాళ్ళు ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు సంఘం ఏం చేస్తుంది చూడాలి మనం. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట, అత్యాశక్తితో, హల్లెలూయా చెప్పండి. అంటే మామూలుగా చేసే ప్రార్థన వేరు, మామూలుగా ప్రార్థన కూడికలు, ఉపవాస కూడికలు, ఆల్ నైట్ ప్రేయర్స్, ఓల్ నైట్ ప్రేయర్స్, డే నైట్ ప్రేయర్స్, డే అండ్ నైట్ ప్రేయర్స్, డే అండ్ నైట్ వర్షిప్, ఇవన్నీ బోల్డ్ జరుగుతున్నాయండి. ఎక్కడ పడితే అక్కడ ఖాళీ లేకుండా సంఘాలలో జరుగుతున్నాయి, వేల మందితో జరుగుతున్నాయి, లక్షల మందితో కూడా జరుగుతున్నాయి. అత్యాశక్తి ఉందా లేదా అక్కడ? దాని ఆత్మలో వేదనతో కూడిన ప్రార్థన చేస్తున్నామా లేదా? మనం దేని గురించి ఇక్కడ కూర్చున్నామో తెలుసా లేదా వాళ్ళకి? తెలిస్తే వెల్ అండ్ గుడ్. మనము సంఘ కాపరి వాళ్ళతో పాటు కూర్చొని ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎలా ప్రసవ వేదన పడాలి, దేనికోసం మనం ప్రార్థిస్తున్నాం, ఒక్కొక్క అంశం గురించి మనం ప్రార్థిస్తుంటే ఎలాంటి విడుదలలు మనం చూస్తున్నాం, ఇవన్నీ వరుసగా మనం అనుభవిస్తూ ఇంకా అత్యాశక్తితో ప్రార్థన చేయడం. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అలా లేదు, చాలా నీరసంగా ఉంది. ఎంత ప్రార్థన చేశారో పాపం, అయినా యాకోబు చనిపోయాడు. మళ్ళీ ఏం లాభం మనం ఎంత ప్రార్థన చేయడం? ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అయ్యో అదిగో ఆవిడ విషయం, ఈవిడ విషయం, ఆవిడ విషయం. అమ్మాజామ్ ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేది అక్కడ మన మందిరం అంబేద్కర్ నగర్లో ఉన్నప్పుడు, ప్రభువా దేవుని మందిరం కట్టించు, నా ఇల్లు కట్టించు, దేవుని మందిరం కట్టించు, నా ఇల్లు కట్టించు. అప్పుడు నవ్వుతూ ఉండేవారు, మందిరానికి నీ ఇల్లుకి లింక్ ఏంటి, నీ ఇంటి గురించి ఏదో నువ్వు చేసుకోవచ్చు కదా అంటూ ఉంటాం మనం. ఇంకొకళ్ళు ఎవరో ఇంకొక సమస్య గురించి, ప్రభువా ఇదిగో వాళ్ళకి ఇది చేయి, వాళ్ళకి అది చేయి. మనకు అవి చేస్తున్నాం. ఇప్పుడు అలా చేస్తూ ఉన్న కొద్దీ ఆమె విశ్వాసం ఏం జరిగిపోయింది, 3 ఫ్లోర్లు ఇల్లు కట్టబడిపోయింది. భర్త డబ్బులు ఇవ్వలేదు, కొడుకు డబ్బులు ఇవ్వలేదు, ఏమీ జరగలేదు. ఎన్ని ఫ్లోర్లు కావాలని జోక్ చేస్తే నాకు 3 ఫ్లోర్లు కావాలంది. పెంకుటిల్లు, వర్షం వస్తే ఇల్లు కారిపోతూ అసలు ఉండడానికి ప్లేస్ లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని దేవుడు ఏం చేశాడు, దేవుళ్ళలోనికి వెళ్ళావు, నమ్ముకున్నావు కదా, ఏం జరిగింది నీకు, నీ భర్తే నీకు జీతం తీసుకొచ్చి ఇవ్వడు అన్నారు వాళ్ళందరూ. అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, ఏ సహవాసంలోకి వెళితే ఆ సహవాసంలో నాకు దేవుడికి మందిరం కట్టించు, నాకు ఇల్లు కట్టించు, దేవుడికి మందిరం కట్టించు, నాకు ఇల్లు. అంటే ఆమె దేవుడి మందిరాన్ని కూడా తన ఇల్లుతో లింక్ పెట్టుకుంటే, ఆయన ఎప్పుడు కూడా ఒకటి నేర్చుకోండి మీరు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదిగితే మీకు అన్నీ ముందు ఇచ్చేస్తాను. ఆమెకు ముందు ఇల్లు వచ్చేసింది అంతే. అంటే దేవునితో సంబంధించి తన కనెక్షన్ పెట్టుకుంటుంది, అయ్యా నీకు మందిరం కావాలి, నాకు ఇల్లు కావాలని. అప్పుడు నా మందిరం సంగతి పర్లేదులేమ్మ, ఇల్లు తీసుకోముందని చెప్పి. అంటే ప్రార్థన సహవాసములో ఉన్నటువంటి ప్రేయర్ పవర్ చాలా బలంగా పనిచేస్తుంది. అక్కడ నిర్జీవమైన పరిస్థితులే ఆమె ఇంట్లో కూడా, కానీ దేవుడు కార్యం చేశాడు. ఎలాగో ఇక్కడ సంఘంలో చాలా నిర్జీవంగా ఉంది పాపం. ఒక మరణం, అది భయంకరమైన మరణం, రేపొద్దున మనల్ని కూడా చంపేయచ్చు. అంత భయంకరమైన మరణం ఉన్న పరిస్థితుల్లో కూడా వారు ఎలా చేశారంటే నిర్జీవంగా చేయలేదు. ఎలా చేశారని ఉంది, అత్యాశక్తితో. సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేశారు. చూద్దామా అపోస్తుల కార్యాల్లో. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు 5వ వచనం చదువుతున్నానండి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి
ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపకు తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. ఇంక ఇదంతా మనకి తెలిసిన అంశమే. ఈ పేతుర్ని పట్టుకొని వాళ్ళు ఏం చేశారంట, లోపల పెట్టేశారు, చెరసాలలో వేసేశారు. పస్కా అయిన పిమ్మట చూద్దాంలే అతని సంగతి అనుకుంటున్నారు. 4వ వచనం చూడండి. అతన్ని కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించారు. ఇతనికి ఎంతమంది కాపలా వారిని పెట్టారు? 14 మందిని. ఇప్పుడు పేతురు గారి చెరసాలలో పెట్టేసి ఎంతమందిని కాపలా పెట్టారు? ఫుట్ నోట్లో 14 అని ఉందా? 14 ఉందా? 13? 14 మందిని అక్కడ ప్రొటెక్షన్, 14 మంది సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టి పేతురుని చెరసాల్లో ఉంచేస్తే ఇప్పుడు సంఘమంతా కూడా అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు పరలోకము నుంచి దూత ఒకరు వచ్చి పేతురు ఉన్నటువంటి చెరసాల గదిలోనికి వెళ్ళి, లేకపోతే ఇంకొక రకమైన అద్భుతం జరిగి ఉండేది. వాళ్ళు చంపాలనుకున్న పేతురు చావకపోవచ్చు, చంపలేకపోవచ్చు, లేకపోతే అధికారులతో స్వయంగా దేవుడే మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే ఏమైనా జరగవచ్చు. మామూలుగా పేతురుని ఎలాగా ప్రొటెక్ట్ చేసి అతనికి పరిచర్య ఉంది, ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారు దేవుడు అంటే వేరేగా చేయొచ్చు. కానీ నైట్ ప్రేయర్ ఏం చేసింది? ఆ రోజే విడుదలైపోయేటట్లు చేసింది. హల్లెలూయా. వాళ్ళు ఎంత నిర్జీవమైన పరిస్థితులు అయినా తోటి గుర్తుపెట్టుకోండి, ఇంకా అసలు జరగవు. ఎన్ని రోజుల నుంచో ఒక అంశం చేస్తున్నాం, ఈ 7 రోజుల్లో అయిపోవాలని అడిగాం, ఈ 10 రోజుల్లో అయిపోవాలని అడిగాం, ఈ 2 నెలల్లో అయిపోవాలని అడిగాం, జూలై నెలలో అయిపోవాలని అడిగాం. అయినా సరే ఇంకా అవ్వట్లేదని నిర్జీవంగా చేయొద్దు. మనం అత్యాశక్తితో చేద్దాం. అత్యాశక్తితో చేస్తే వండర్ జరుగుతుంది అన్నమాట. నిర్జీవమైన టైంలో మరి ముఖ్యంగా అత్యాశక్తితో మనం చేస్తే వండర్సే జరుగుతాయి. ఏలియా కూడా అంతే కదా. ఆకాశం ఎత్తడిలాగా మూతబడిపోయింది, మంచైనను వర్షమైనను కురవడం లేదు, అదంతా మూతబడిపోయి అసలు పశువులు సహితం ఆహారం లేదు, కరువు వచ్చేసింది. ఇలాంటి సందర్భంలో మేఘమేమైనా వస్తుందేమో చూడు అంటాడు ఆయన. ఏ మేఘము లేదు. ఎన్నిసార్లు? 7 సార్లు చూడమంటాడు. 7 సార్లు కొండెక్కితే చిన్నది కూడా లేదే, అంత ఎండగా ఉంది ఏంటో చూడమంటాడు ఈయన. అనుకుంటున్నాడు అసిస్టెంట్, ఎండగా ఉంటే మేఘం వచ్చిందో లేదో చూడంటాడేంటి అంటే అనుకూలమైన పరిస్థితి అక్కడ లేదు. అయినప్పటికీ దేవుని దగ్గరట యాకోబు పత్రికలో ఏముంటుంది? అతడు అత్యాశక్తితో, మన వంటి స్వభావం గల మనుష్యుడే అయినప్పటికీ ఆసక్తితో ప్రార్థన చేయగా అప్పుడు వర్షం. హల్లెలూయా. మనలాంటి స్వభావం గలవాడే, కానీ ఆ పరిస్థితి అనుకూలంగా లేదు అస్సలు. మనకు అసలు ఏ సోర్సు ఏ సూచన కూడా కనబడట్లేదు. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే మనందరికీ సోర్సెస్ సూచనలు చూపిస్తున్నాడా? ఎన్ని చూపిస్తున్నాడండి మనకి, ఎన్ని చూపిస్తున్నాడండి. ఒక శైలజ గారి విషయంలో, కోర్టు కేసు విషయంలో ప్రార్థన చేస్తుంటే ఆవిడ ఒక పెద్ద షాప్కి ఓనర్ అయిపోయినట్లు, కార్యాలు జరిగిపోయినట్లు, మంచి శారీ కట్టుకొని వచ్చి ఇదిగో మనందరం ఇక్కడ ఫీస్ట్ చేసుకుందామని కార్పెట్లు వేస్తున్నట్లు, ఇవన్నీ అసలు అనుకూల పరిస్థితులు అక్కడ లేనప్పుడు, ఒక కేసు కాదు 3 కేసులు ఉన్నప్పుడు ఈ దర్శనం చూపించారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం చేశారు? 3 కేసులు 3 డేట్లలో పెట్టినా సరే 3 కేసులు కొట్టేశారంట. అనుకూలం లేదు అక్కడ. 8 సంవత్సరాల నుంచి జరుగుతుందండి, అయినా సరే చెయ్యండి, ఏం చేస్తాం అనే నిర్జీవత్వంలో వచ్చారు వాళ్ళు ఇక్కడికి. అంతేనా? చూసాం కదా మనం వాళ్ళని. అప్పుడు ఒకటి కాదమ్మా, నేను 3 కొట్టి చూపిస్తాను. సంఘ ప్రార్థన ఆర్డినరీ కాదు. హల్లెలూయా. అది సంఘ ప్రార్థన పవర్ అండి. అది ఆయన కార్యాలు మన కంటికి కనపడవు. అసలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయండి అవి. మనకు మామూలుగా అనిపించింది కానీ అది అప్పుడు ఇలా అయిపోగానే వెంటనే ఇచ్చేస్తే వాళ్ళు కామన్ అయిపోతారు. వాళ్ళకి చాలా అది 3 కొట్టేశారండి, దేవుని స్తోత్రం, మాకు చాలా సంతోషం అండి అని వెళ్ళిపోతారు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తారు? అది ఇవ్వడానికి కూడా వాళ్ళ యొక్క విశ్వాసాన్ని అలా పరీక్షిస్తూ, ఆ మధురమైనది ఇవ్వడానికి కూడా దేవుడు వాళ్ళని కొన్ని పరీక్షల గుండా నడిపిస్తూ, అది వచ్చేటప్పటికల్లా వాళ్ళు కంప్లీట్గా మార్చబడి, అబ్బా దేవుడు ఎంత గొప్పవాడో కదా, ఎన్నో మిరకల్స్ చేసి చూపించాలని దేవుడు కోరుకుంటాడు. ఆయన ఎప్పుడు మన ఒక్క అంశం ద్వారా, నీ ఒక్క సమస్య ద్వారా ఎన్నో ఒక గొప్ప కార్యాలు జరగాలి, అనేకులు దీని ద్వారా రక్షించబడాలని కోరుకుంటాడు ఆయన. మనం అవకాశం ఇవ్వాలి దేవుడికి. ఇక్కడ అదే జరిగింది. అత్యాశక్తితో వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే పేతురు గారి దగ్గరికి దూత వెళ్ళిపోయాడు. మనం పోయిన శుక్రవారం చూసాము, ఆయన అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంటే పరలోకము నుంచి దూత ఈ కొర్నేలి గదిలోనికి వచ్చేసాడు. ఇప్పుడు పేతురు గదిలోనికి వచ్చేసాడు. ఈ చతుష్టయంలో వీళ్ళందరూ 14 మంది కాదు కదా, 1400 మంది ఉన్నా పర్వాలేదు, దూతే వచ్చి ఆ తలుపులు తెరిచేసి పైబట్ట వేసుకో అని చెప్పి మళ్ళీ షర్ట్ వేసుకొని కూడా చెప్తుంది.
వేసుకోమని చెప్పి గవిని వరకు తీసుకొని వెళ్ళిపోయి ఇదంతా దర్శనం అనుకుంటున్నాడు ఈయన. గవిని దగ్గర నుంచి దూత వెళ్ళిపోయాడు. ఈయన ప్రార్థన ఎక్కడ జరుగుతుందో ఆ ఇంటికి వచ్చేసాడు. ఈరోజు యెహోవా నిస్సి గురించి మాట్లాడుకుంటూ మనం అంతవరకు వెళ్ళిపోయాం. సహవాసం గురించి మాట్లాడుతున్నాను. అహరోను హూరులు ఆ రోజు చేతులు పైకి ఎత్తకపోతే విషయం ఏంటి? మోషే చాలా గొప్పోడే, నేను కాదనట్లేదు. మోషే దేవుడితో ముఖాముఖి మాట్లాడగలడు. మోషే దేవుని మహిమను వెనక నుంచి చూసినవాడు. మోషేని దేవుడు సినాయి కొండ మీద పిలుచుకున్నవాడు. మోషే చిన్నప్పటి నుంచి దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు. మోషేతో దేవుని సన్నిధి ఉంది. కానీ ఆ రోజు ఈ ఇద్దరు కూడా చేతులు ఎత్తకపోతే పరిస్థితి. మేమెంత గొప్ప వాళ్ళమైనా సేవకులు, ఎన్ని కృపావరాలు తలాంతులు కలిగిన వాళ్ళమైనా, నువ్వెంత గొప్ప ప్రార్థనా పరురాలువైనా నీకు నాకు సహవాసం చాలా అవసరం. హల్లెలూయా. ఈ సహవాసంలో నిలిచి ఉండమంటున్నాడు దేవుడు. నిలిచి ఉండండి అనే మాట ఉంది. మీరు సహవాసంలో నిలిచి ఉండండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు దీంట్లో నిలిచి ఉంటేనే మీరు మధురమైన ఫలాలు ఫలించగలుగుతారు. లేకపోతే ఫలాలు మనం చూడలేకపోతాం. మా ఇంట్లో అంటు కట్టుకొని ఉండాలా, వేరుపారి ఉండాలా, నిలిచి ఉండాలా. సహవాసం ఎవరితో, నీ స్నేహం ఎవరితో అనేవి బైబిల్లో బోల్డ్ సార్లు రాయబడి ఉన్నాయి. మన సహవాసం ఎవరితో చేస్తున్నామో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మీరు అందరూ మీ ఇంటి దగ్గర ప్రక్కన ఇంటి వాళ్ళకి ఏదో ఫంక్షన్ వచ్చిందని మీరు వెళ్ళలేదట. మీరందరూ పక్కనింట్లో కూర్చొని మాట్లాడుకోవడానికి, టీవీ మాటలు మాట్లాడుకోవడానికి, వంటల ప్రోగ్రామ్స్ మాట్లాడుకోవడానికి ఉండిపోలేదు. మీరు మీ సహవాసం అనునిత్యము యెహోవా నా ధ్వజము మినిస్ట్రీతో. హల్లెలూయా. మీ సహవాసం అనునిత్యము సంఘ సేవకులతో, మీ సహవాసం అనునిత్యము ప్రార్థనాపరులైన వారితో. ఇక్కడికి కొంతమంది వస్తారు, ఇక్కడ ఎవరితోనే మాట్లాడుకోరు. ప్రార్థన అయిపోయి ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరో ఒకరిద్దరు ఉన్నారులేండి, వాళ్ళు మాత్రం మాట్లాడుకుంటారు. కానీ మిగతా వాళ్ళందరూ హ్యాపీగా, అంటే మంచిగా పలకరించుకోవడం మంచిదే. నేను చెప్పేది వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు. అలా ఎవరూ మాట్లాడుకోం. ఒకరికొకరు పలకరించుకుంటాం, ప్రైజ్ ది లార్డ్ చెప్తాం, నవ్వుతాం, బాగున్నారా అంటాం. దట్స్ ఆల్. వాళ్ళేమయ్యారు, వీళ్ళేమయ్యారు, వాళ్ళెందుకు రాలేదు, వీళ్ళకేమైంది, పాస్టర్ అమ్మగారు ఎక్కడికి వెళ్ళారో తెలుసా మీకు, నాకు తెలియదు, నన్ను వదిలేసి వెళ్ళిపోయి, ఈ కబుర్లు లేవు. ఇలా కొంతమంది ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కనపడవు ఇక్కడ. అప్పుడు ఈ సహవాసంలో వాళ్ళు నిలిచి ఉండలేరు. వాళ్ళకి ఏం కావాలి? బయట కబుర్లు కావాలి, చాడీలు కావాలి. ఇక్కడ ఎవరు పట్టించుకోరు. ప్రార్థన పాట ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవ్వరు కూడా ఒక్క క్షణం కూడా ఇక్కడ నిలిచి. ఈ సహవాసం కొంతమందికి నచ్చదు. చాలా సహవాసాలు చాలామందికి ఇష్టం. కిట్టి పార్టీలు అంటారు, మీకు తెలియదు పాపం, మీకు తెలియదు. అవేంటంటే మన వీధిలో ఎవరో ఒకరికి ఇంట్లో ఒక చిన్న పార్టీ, దాన్ని కిట్టి పార్టీ అంటారు. ఈరోజు ఇంక ఏ ఫంక్షన్ లేదు, పుట్టినరోజులు కూడా లేవనుకోండి, ఏదో చిన్న గ్యాదరింగ్ కిట్టి పార్టీ చేసుకుంటున్నాం, మా ఇంట్లో రండి అంటే రోజు చీరలన్నీ బీరువాలు అలా ఉండిపోతున్నాయి. కాబట్టి కొత్త చీరలన్నీ కట్టుకోవడానికి ఈ పార్టీలు చాలా ఉపయోగపడ్డాయి. కాబట్టి ఈరోజు మా ఇంట్లో పెట్టుకుంటాం, రేపు మీ ఇంట్లో పెట్టుకోండి శశి గారు, ఎల్లుండి మీ ఇంట్లో పెట్టుకోండి, ఎల్లుండి ఎలిజబెత్ గారు మీ ఇంట్లో పెట్టుకోండి అని ఇలాగా మనం వాళ్ళ ఇల్లులు నిర్ణయించుకుని ఏంటంటే అవి చెప్పండి, కిట్టి పార్టీలు. దాంట్లో ఏం చేయాలో తెలియదు. అక్కడ మనమైతే పాటలు పాడుకుంటాం, మనమైతే ప్రార్థన చేసుకుంటాం, మనమైతే విజ్ఞాపన అంశాలు మొర్ర పెట్టుకుంటాం. అయ్యో అప్పుడే 3 అయిపోయిందా అనుకుంటాం. మనం అక్కడ టైంపాస్ అవ్వదు. అందుకని ఏం చేయాలా, రకరకాల ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, అనేకమైనటువంటి ఇంకా లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు వారి స్నేహము లోకముతో అలా అయిపోయి ఈరోజు అందరూ నశించిపోతున్నారు, దేవునికి దూరం జరిగిపోతున్నారు. సొలొమోను అన్య రాజుల కుమార్తెలతోనూ సంబంధం పెట్టుకుని ఎంటర్టైన్మెంట్ వరల్డ్కి వెళ్ళి అలా కిందకి దిగజారిపోయి, ఆయన ఎంత సువాసన గలవాడో సొలొమోను అంటే, ఎంత ప్రీతి గలవాడో, ఎంత ప్రియమైనవాడో సొలొమోను అంటే, ఆ తైలములో, బొక్కావాని తైలములో చచ్చిన ఈగలు వచ్చి పడ్డాయంట. మన సహవాసంలో చచ్చిన ఈగలు పడ్డానికి వీల్లేదు. దుష్ట సహవాసము మంచి నడవడిని చెరిపివేస్తుంది. అందుకని మీ సహవాసం దేవునితో, దేవుని బిడ్డలతో, సంఘముతో, ప్రార్థనాపరులతో అయితే ఇక మనం చూసుకోవాల్సిన అవసరత లేదు. అన్నీ సమకూడి జరుగుతాయి. హల్లెలూయా. ఇటు గొప్ప కార్యాలు ఇంకా దేవుడు మన జీవితంలో చేయాలని యెహోవా నిస్సి బలిపీఠము అనునిత్యము మనకి తరతరములకు జయమే. ఆ బలిపీఠం దగ్గరికి వచ్చి ప్రార్థించిన కొలది జయమే, మనకి అనునిత్యము జయమే. పరిస్థితులు ఎంత అననుకూలంగా ఉన్నా పర్వాలేదు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఘన విజయం ఇస్తాడు. ఆయన ఘన విజయంతో మనల్ని నింపుతాడు. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్.